ఇవి వాక్కాయలండి. కొన్ని ప్లేసుల్లో కల్లేకాయలు అంటారు. ఇలా పండు కూడా ఉంటాయి కొన్ని పింకిష్గా. ఇవి పచ్చి అన్నమాట. ఇంకా పచ్చిగా కూడా ఉంటాయి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకుని వండుకోవాలండి. ఇవి పప్పులో వేసుకోవటం, పచ్చడి చేసుకోవటం అట్లా, లేకపోతే ఎండబెట్టి అట్టు పెట్టుకుని నిలవ పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు బదులు ఇవి వాడుకోవచ్చు. విటమిన్ సి బాగా ఉంటుంది, ఇమ్యూనిటీ బాగా డెవలప్మెంట్ చేస్తుంది. దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ కాయల్ని తొడిని తీసేసి కడిగి ఆరబెట్టాను. ఈ వాక్కాయలన్నీ ఇలా కట్ చేసేసి దీన్ని సీడ్ తీసాను. చెర్రీస్ అని మనం కొనుక్కుంటాము. చెర్రీస్ మనకి ఎప్పుడు దొరకవు. ఈ వాక్కాయలతో కూడా చెర్రీస్ చేస్తుంటారు. ఇక పండిన వాక్కాయలు ఇలా ఉన్నాయి. పండితే ఈ మంచి రంగు వస్తాయి. ఇది కొంచెం రంగు కోసం దీంట్లో కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే షుగర్ సిరప్ తో చెర్రీ చేద్దామని చూస్తున్నా. బాండీ పెట్టేసి వాటర్ వేసాను. వాటర్ వేసి షుగర్ వేసేసి ఈ షుగర్ ఇలా అయ్యేటప్పుడు దీంట్లో ఈ చెర్రీస్, కొంచెం పండిన చెర్రీస్ కూడా వేసాను. కొద్ది కలర్ వస్తుంది అనమాట. ఈ పండిన చెర్రీస్ కి కలర్ వస్తుంది. దీన్ని కొంచెం బీట్రూట్ రసం వేస్తున్నాను. మనం కలర్ వేయకుండా బీట్రూట్ రసం అయితే నేచురల్ కలర్ కదా, బీట్రూట్ రసం వేస్తాను. చూడండి, మంచి కలరిష్ గా వస్తుంది బీట్రూట్ రసం. వీటిని దగ్గర పడేదాకా కాస్త కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉడకనిచ్చి ఇంకా ఒక 1 డే అంతా దాంట్లో ఉంచితే మంచిగా సెట్ అవుతుంది అనమాట. పంచదార కరిగింది, బీట్రూట్ కూడా ఉడుతుంది. వీటిని కూడా వేసేసి ఒక 1-2 మినిట్స్ ఉంచేసి తీసేస్తే మంచి చెర్రీ ఫ్రూట్ లాగా తయారవుతుంది. 1 డే అంతా ఉంచాలి. కొంచెం సేపు ఉడకనియాలి. ఓకే, చెర్రీ ఫ్రూట్స్ రెడీ. ఈ మిగిలిన పచ్చడి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసాను. తర్వాత సాల్ట్ కొంచెం వేసుకుందాం. అంటే కొంచెం ముక్కలు కదా, లెక్క లేదు. ఒక పులుపుగా ఉంటది కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకుందాం, చూసుకుని వేసుకుందాం. తర్వాత కారం ఒక స్పూన్ వేసుకుందాం. మరి చూసుకుని వేసుకుందాం, ఎందుకంటే మెజర్మెంట్ కాదు కదా, కొంచెం సుమారు వేసుకుందాం. ఇంకా దీన్ని బాటిల్లో పెట్టేసుకుంటే ఆవకాయ రెడీ.